అక్కడే అవసరం లేదు, ఆరోగ్యాలు కాపాడండి, నదులను ఆక్రమణ నుండి కాపాడండి అని సిపిఎం నాయకులు తెలియజేశారు. అందం పేరుతో పార్కులు నిర్మిస్తామంటున్న మున్సిపల్ సిబ్బంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నిర్మించొద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు కోరారు. బుధవారం ఆనంద్ థియేటర్ ఎదురుగా కేఈ మాదన నగర్ పక్కన హందీ నదిని ఆక్యుపై చేసుకుని నిర్మిస్తున్న పార్కును సిపిఎం యువ నాయకులు అబ్దుల్లా, రంగప్ప, నాగరాజు, అమర్, మధుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ నదులు, వాగులు, వంకలు, కాలువలు మురికి కూపాలుగా మారకుండా వాటిని శుభ్రపరిచి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలన్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి హందీ నదిని ఆక్యుపై చేసుకుని మరీ కోట్లు ఖర్చు పెట్టి పార్కు నిర్మించాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. ఎక్కడ పడితే అక్కడ వాగులు, వంకలు, నదులు కబ్జాలకు గురై అవి పొంగి పొర్లినప్పుడు ప్రజల ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి దారితీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల ప్రమాదం నుండి ప్రజలను రక్షించడం కోసం కరకట్టలు నిర్మించమంటే ఎక్కడికక్కడ ఉన్న నదులను పూడుస్తూ ప్రమాదానికి నిలయాలుగా మారుస్తున్నారన్నారు. ఇప్పటికే నగరంలో అనేక చోట్ల ఉన్న పార్కులు ఆదరణకు నోచుకోక పట్టించుకునే దిక్కులేక అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయన్నారు. నదిని పూడ్చి పార్కు నిర్మించడానికి జలవనరుల శాఖ ఎలా పర్మిషన్ ఇచ్చిందో తేల్చాలన్నారు. అధికారులు కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్ల కడుపు నింపడానికే ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. నదుల పక్కన కట్టే కరకట్టలు సైతం డంపుతో పూడుస్తున్నారని, అవి భవిష్యత్తులో ఎలా నిలబడతాయని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమమైన పనిలో జిల్లా అధికారులు దృష్టిలో పెట్టి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఇంతకు ముందు ఇక్కడ కట్టేటప్పుడు నీళ్ళు వస్తాయి కదా, ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇప్పుడు ఇది పార్క్ అంటే ఇబ్బంది కదా మీకు? ఇబ్బంది సార్, మాకు చాలా అసలు ఇబ్బంది పడుతుంది. అంటే జనరల్ గా నదిని సగం పోయినారు కదా లోపలికి, పోతే అప్పుడు నీళ్లు మరింత ఎక్కువ పెరుగుతాయి మరి దగ్గరికైనా పెరుగుతుంది. మరి మీరు ఇది కట్టేటప్పుడు అడగలేదు ఎవరిని? అడిగినాం సార్, వాళ్ళు మాది మున్సిపాలిటీ పోతుంది అని చెప్తున్నారు. వాళ్ళు మున్సిపాలిటీ కమిషనర్ చెప్పినారట. మున్సిపాలిటీ కమిషనర్ చెప్పినారు కట్టమని చెప్పినారు, కట్టాలని కమిషనర్ పార్క్ కట్టమని చెప్పినారు. పార్క్ అంటే పిల్లలు ఆడుకునేది, పార్కింగ్ అంటే బండ్లు పెట్టేది. పార్కింగ్ పార్క్ అంటే పిల్లలు ఆడుకునేది, జారు బండలు అవి అట్లాంటి వాళ్ళు అట్లా పెడతారంట ఈ మురికి నెలల మధ్యన. మీరైతే చెప్పినారా మా ఇంట్లోకి నీళ్ళు వస్తాయి మా పరిస్థితి అని? ఏం పేరు నీ పేరు? ఈరోజు ఆనంద్ థియేటర్ పక్కన ఉన్నటువంటి కేఈ మాదన్న నగర్ వెనక ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఈ హంద్రీ చుట్టుపక్కల పరిశీలన చేస్తే కమిషనర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఒక పార్కు కట్టిస్తున్నారని చెప్పేసి తెలిసింది. అయితే చాలా దుర్మార్గం ఏమంటే హంద్రీని సంపూర్ణంగా ఇప్పటికే ఆక్యుపై చేసుకున్నారు. హంద్రీ సగాన్ని మూసేశారు. రేపొద్దున హంద్రీ ఉప్పొంగితే ప్రజల పరిస్థితి ఏమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము కోరుతున్నది ఏమంటే హంద్రీని శుభ్రంగా ఉంచాలి, ప్రజలను రోగాల పాలు చేయొద్దు అని చెప్పేసి ఒకటి కోరుతా ఉన్నాం. హంద్రీ పక్కన కరకట్ట కట్టి హంద్రీ నుండి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఆపండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి హంద్రీ నుండి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఆపడం కాకుండా కొత్తగా ఇక్కడ పార్కు కట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలిసింది. మరి హంద్రీని ఆ రకంగా ఆక్యుపై చేసుకొని పార్కు కడతా ఉంటే దీనికి సంబంధించి జలమండలి వాళ్ళు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ హంద్రీ కానీ, లేకపోతే కాలువలు కానీ, లేకపోతే నదులు కానీ, లేదా వక్కెర వాగు లాంటి వాటిని ఆక్రమణలకు గురి కాకోకుండా అవి యథేచ్ఛగా పారుతూ ఉంటే సంఖ్య ఏమో రోజు రోజుగా జిల్లా కేంద్రంలో ఉండేటువంటి సంఖ్య పెరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా అక్కడ బతకలేక ఈ ప్రాంతాలకు వచ్చి బతుకుతూ ఎక్స్టెన్షన్ కాలనీలుగా మారుతూ ఉన్నాయి. మరి అక్కడ వచ్చేటువంటి వ్యర్థాలు కానీ, లేకపోతే పూర్తిగా ఉన్నటువంటి మురుగునీళ్ళల్లో వీటి ద్వారా బయటికి పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఆ బయటికి పోయేటువంటి ప్రాంతాన్ని రోజు రోజుకు చిన్నగా చేయడం ద్వారా ఒక్కసారిగా హంద్రీ ఉప్పొంగితే, లేకుంటే వక్కెరు ఉప్పొంగితే ప్రజల ప్రాణాలకు నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జలవనరుల శాఖ దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ రకంగా నదులను, వాగులను రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి మున్సిపల్ కమిషన్ ఏ రకంగా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోయిందో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.